హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ వీకెండ్, హ్యాపీ సండే. సో ఇక నుంచి అప్పు ఇచ్చేవాడికి చుచ్చుబడ్డట్టే. ఎస్, అప్పు ఇస్తే ₹1,00,00,000 జరిమానా అండ్ 10 ఏళ్ల జైలు శిక్ష అంటూ కొత్త ముసాయిదాను రూపొందించారు గవర్నమెంటు. సో దాన్ని త్వరలో చట్టబద్ధం కూడా చేయబోతున్నారంట. ఎందుకు ఇదంతా అంటే, మనం చూస్తున్నాము దేశంలో ఎన్నో చావులు. అప్పు తీసుకొని అప్పు ఇచ్చిన వాళ్ళ నుంచి టార్చర్ భరించలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటున్నారు. అలాంటి చావులు ఇక దేశంలో ఉండకూడదని చెప్పేసి కొత్త ముసాయిదాను రూపొందించి, అదేంటంటే కొన్ని చట్టబద్ధమైన సంస్థలు కాకుండా ఆన్లైన్ ద్వారా ఇచ్చే యాప్ లోన్స్ కానీ, భౌతికంగా ఇచ్చే వడ్డీ వ్యాపారాల నుంచి కానీ టార్చర్ ఇక మీదట ఉండకూడదని చెప్పేసి ఈ కొత్త చట్టాన్ని తేబోతున్నారట. కొంతమందికే చట్టబద్ధమైన అఫీషియల్ ఇది అనేది ఉంటుంది వడ్డీ వ్యాపారులకి. అది యాప్లకు కావచ్చు, యాప్లకు మెయిన్గా. మిగతా వాళ్ళకి ఎవరికి కూడా గవర్నమెంట్ నుంచి కానీ వేరే రకంగానే ఎలాంటిది కూడా అఫీషియల్గా ఏమీ ఉండదు. వాళ్ళు జస్ట్ బిజినెస్ చేస్తారు అంటే అఫీషియల్గా లేకుండా. కానీ అప్పు ఇచ్చిన తర్వాత ఇక వాళ్ళు పెట్టే టార్చర్ మామూలుగా ఉండదు. సో దానివల్ల అది తట్టుకోలేక చాలామంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఆన్లైన్ యాప్లు మరీ ఎక్కువ అయిపోయినాయి. ఇక వడ్డీ వ్యాపారులు అయితే ఆ నుంచి బండిరా వరకు తిట్టడం మొదలు పెడతారు. సో అది తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. అలాంటివి ఉండకూడదు అని చెప్పేసి అప్పు ఇచ్చిన వాళ్ళకు, అన్అఫీషియల్గా అప్పు ఇచ్చి టార్చర్ పెట్టే వాళ్ళకి ₹1,00,00,000 జరిమానా అండ్ 10 ఏళ్ల జైలు శిక్ష. సో కాబట్టి ఎవరైనా కూడా రికార్డెడ్ చేసుకోండి ఏమైనా ఉంటే అలాంటివి. సో శిక్షలు మాత్రం ఖచ్చితంగా అమలు అయ్యేలాగా చేయాలని చూస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, అప్పు తీసుకున్నప్పుడు కట్టడం మన బాధ్యత. ఎందుకంటే అవసరానికి తీసుకుంటాం కాబట్టి న్యాయంగా కట్టడం. ఇక అధిక వడ్డీలు అవి ఇవి అంటే ఎవరు కట్టరు. సో మీరైతే చనిపోకుండా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి కూర్చోవడం చాలా బెటరు. ఈ చట్టం అయితే త్వరలో అమల్లోకి వస్తుందంట. మరి దీని పట్ల మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు ఆల్మోస్ట్ ఆఫ్టర్ 2 తర్వాత లైవ్కి వద్దాం అనుకుంటున్నా. కుదిరితే రండి. థ్యాంక్ యూ, బాయ్.